ఏర్పడుతుంది. కాబట్టి మంచి మాటలు చెప్పడాన్ని ప్రోత్సహించి మనది రక్షించు అని చెప్తాడు. కారణం ఏమంటే దానికి ఉపనిషత్తులో ఒక కథ చెప్తాడు. ఒకప్పుడు ప్రజాపతి అంటే సృష్టికర్త దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. వెళ్ళి ప్రజాపతిని అడిగారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు. అడిగితే ప్రజాపతి దా అన్నాడు. దేవతలు మాకు అర్థమైంది అని బయటకు వచ్చేసారు. వెనక రాక్షసులు వెళ్ళారు, మమ్మల్ని ఏం చేయమంటారని అడిగారు. ప్రజాపతి దా అన్నాడు. రాక్షసులు మాకు అర్థమైందని బయటకు వచ్చేసారు. మనుష్యులు వెళ్ళారు, మమ్మల్ని ఏం చేయమంటారన్నారు. దా అన్నాడు, మాకు అర్థమైందని వచ్చేసారు. ముగ్గురికి దాయే చెప్పాడు, ఏమర్థమైంది అని ఒకరితో ఒకరు ప్రశ్నించుకున్నారు. దేవతలు అన్నారు, మనం ఎప్పటికీ త్రిదశులం అంటే 30 సంవత్సరాల వయస్సులో ఉంటాం కాబట్టి భాగ్యాలలో ఓలలాడుతుంటాం, ఎప్పుడూ సుఖాలను భవిస్తూ ఉంటాం. అట్లా కాదు, ఇంద్రియ నిగ్రహం నేర్చుకోమని, దమం నేర్చుకోమని ప్రజాపతి మనకి బోధించాడు. అందుకని ద అన్నాడు. రాక్షసులు వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడూ కూడా అందరినీ బాధ పెట్టడమే పనిగా పెట్టుకుని ఉంటారు. రాక్షస బుద్ధి అంటారు. అందుకే మీరు దయ నేర్చుకోండి అని చెప్పడానికి ద అన్నాడు. మనుష్యులు వెళ్ళినప్పుడు కూడా ద అన్నాడు. కారణం, మనుష్యులు నేర్చుకోవలసింది దానం. మనిషి సుఖపడేది, మనిషి సంతోషించేది, మనిషి జన్మకి సార్థక్యం కలిగేది ఒకరికి పెట్టడం చేతనే, ఒకరికి సేవ చేయడం చేతనే. దాని చేత మనిషి ధరిస్తాడు. ఆ దానం నేర్చుకో. దానము అన్న మాటలోనే ఇచ్చుట, అందులోనే సేవా తత్పరత అంతా ఉంటుంది. సేవాభావం అనేది మనిషికి ఎంత అవసరమైన విషయమో భగవంతుడు నిరూపణ చేసి మాట్లాడాడు. అన్ని జన్మలలోకి ఉత్కృష్టమైనటువంటి జన్మ నరజన్మ అని. అటువంటి నరజన్మ జంతువునాం నరజన్మ దుర్లభం అని కీర్తింపబడింది. అంత గొప్పదైనటువంటి నరజన్మలో మనిషి మిగిలిన